నమస్తే. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ తాడేపల్లికి వెళ్లారు. ఎందుకు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి. ఎలాంటి అపాయింట్మెంట్ లేదు గానీ, ఆయన డైరెక్ట్‌గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు అడ్డుకున్నారు. చాలాసేపు వారితో వాదన పెట్టుకున్నారు మన కేఏ పాల్ గారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే, నేను ఎంతసేపైనా ఇక్కడే ఉంటా. మీరు జగన్ గారికి చెప్పండి. నన్ను లోపలికి పంపండి అని చెప్పి ఒక రకమైనటువంటి వారితో వాదన పెట్టుకున్నారు. ఇలాంటి క్రమంలో అక్కడ సెక్యూరిటీ పర్పస్ ఎవరైనా సరే వారి డ్యూటీ వారు చేస్తారు కాబట్టి మీరు సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకనంటే మా డ్యూటీలకు మీరు ఇబ్బంది కలిగించొద్దు. తర్వాత ఏదైనా చర్య తీసుకుంటే మీరు బాధపడాలి, ఇబ్బంది పడాలి అని చెప్పి ఆయన అక్కడి నుంచి పంపించడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం అక్కడి నుంచి కదలట్లా. నేను నైట్ అయినా పగలే నేను మార్నింగ్ అయినా ఇక్కడే ఉంటా. కానీ నేను జగన్ గారిని కలవాలి. ఆయనతో కొన్ని విషయాలు చర్చించాలి. ఒక పక్కనేమో ఈ అభ్యర్థుల మార్పు, ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, క్లాస్ పీకుతున్నారు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని. ఈ ఎపిసోడ్‌లో జగన్ గారు బిజీగా ఉన్నారు. ఈలోపు ఈయన మొత్తానికి అక్కడ చాలాసేపు అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో వాదన పెట్టుకున్నారు. వాదన పెట్టుకున్నటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏమంటారు? నేను జగన్ గారిని కలవడానికి వచ్చా. ఆయన బిజీ షెడ్యూల్ అంతా పక్కన పెట్టి నాకు సమయం కేటాయించాలి. నేను దీవించడానికి వచ్చా. నన్ను ఆయన దగ్గరికి పంపించకపోతే ఇక్కడే ఆయన్ను శపిస్తా అని చెప్పి ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి ఏంటి అర్థం కాక మొత్తానికైతే సీఎంఓకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. కానీ మరి అపాయింట్మెంట్ ఉండాలిగా, అంటే ముందుగానే అపాయింట్మెంట్ ఉండాలి దానికి సంబంధించి కలవటానికి. ఇప్పుడు ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి కుదరదని చెప్పారట. అప్పుడు నేను ఇక్కడే ఉంటా, ఎందుకు రారు, ఎందుకు నన్ను కలవరు, నాతో ఎందుకు మాట్లాడరు అని చెప్పి ఈ మాట, నేను దీవించడానికి వచ్చా, నేను ప్రపంచ శాంతి దూతను, నేను ఎవరినైనా ఎప్పుడైనా కలవచ్చు, అమెరికాలో అధ్యక్షులనే కలిసిన వాడిని మీరు ఇక్కడ ఆపుతారేండి అని చెప్పి వారితో వాదన పెట్టుకొని నేను దీవించడానికి వచ్చా లేదా శపిస్తా అని చెప్పి అక్కడే కూర్చున్నారట.